విశ్వసించని వారికో, విశ్వసింపని వారికైతే అడ్డురాయు అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యములకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. అయ్యా, మేము మాటి మాటికి పడిపోవడానికి, మేము మాటి మాటికి వాగ్దానాలు పొందుకోకుండా ఉండడానికి, మాటి మాటికి మేము కృషించిపోవడానికి, ఏడవడానికి, ధైర్యం చేత దెబ్బలు తినడానికి కారణం ఏంటయ్యా అంటే అవిశ్వాసముతో అవిధేయులైపోతున్నారు. డిసోబీడియన్స్ ఎప్పుడైతే వాక్యాన్ని చూపిస్తామో మాటి మాటికి పడిపోతాం. మాటి మాటికి పడిపోతారని ఏమంటాము? అది వ్యాధి అంటారు కదా, మూర్ఛలో ఉన్నట్టుంటే పడిపోతాడు, ఖచ్చితంగా అయిపోతాడు. ఈ 3 గుణలక్షణాలు వాక్యానికి ఎదురుగా వెళ్తున్నాయేమో సరి చేసుకొని, సరి చూసుకొని జాగ్రత్త పడినప్పుడు చెప్పబోయే వాక్యం నీలో ఫలించును కాక. గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్తామా? ఆదికాండం 28వ అధ్యాయం యాకోబు గురించిన కలభావము గురించి చెప్పబడుతుంది. 4 విషయాలు దేవుడు ప్రమాణం చేశాడు, 5 విషయాలు యాకోబు చెబుతూ ఉంటుంది. ఇది కూడా ఒక వింతైన సంభవం. దేవుడు వాక్యంతో పరిపూర్ణమైన ఎలాంటి సహకారం లేకుండా విశ్వాసంతో దేవుని మంచితనమైన వాగ్దానాన్ని చెబుతూ ఉంటే యాకోబు కొంచెం సవరిస్తున్నాడు. ఈ మాటలు మీరు వింటున్నారండి. ఇప్పుడు వాక్యం అడుగుతారు, వస్తున్నారా? ఆయన పడుతున్నారా? కొంచెం చెప్పండి. ఏం చెప్పు? సాగిపో నేను మళ్ళీ మీ పాటలు వింటే పొరపాటున మనం సమాధుల పక్కన వాడితే ముందులందరూ లేచేస్తాం. అన్న కంప్లీట్లో అందరూ మన స్వరాలు అయితే మన కట్టుకోలేదు ఊపిరి ఆడకుండా మళ్ళీ బయటకు వస్తాం. అప్పుడు దేవుడు 5వ అంతస్తుని తీసుకొచ్చి పాటిస్తాం. జీవాత్మను సృజించిన యెహోవా ఈనాడు సెలవిచ్చుచున్నాడు. మరొకసారి చాలా సీరియస్ గా చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనుషుల అంతరంగములో జీవాత్మను పెట్టిన దేవుడు చెప్తున్న మాట. ఇట్స్ వెరీ ఇన్నర్ వర్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. ఆయన ఏమంటున్నాడు 5వ వచనంలో, అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగును. యెహోవాను నమ్ముకొనుట వలన మనకు బలము, మనకు బలము. హల్లెలూయా. దేవుని నమ్ముకొనుట వలన బలము కలిగెను, కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు ఎంతమంది విన్నారు? దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ అంతరంగంలో ఉన్న జీవాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో కాదు. నీ శరీరానికి, నీ ఎడ్యుకేషన్కి, నీ యొక్క డబ్బుకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రిన్సిపల్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యువర్ స్పిరిట్. నీ ఆత్మతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నీకు బలం కలిగజేస్తాను. ఓకే, బలమా నువ్వు ఎలా ఉంటావు ఒకసారి నేను చూడొచ్చా? బలమా నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తావు నేను అర్థం చేసుకోవచ్చా అంటే ఆయన అంటున్నాడు ఈ యొక్క జకర్యా గ్రంథంలోనే 12:9 ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపజేయ పూనకుడెదను. ఎప్పుడైతే దేవుడు నిలబడతాడు, దావీదు సంతతి
వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారి మీదికి పంపుచున్నాను. హల్లెలూయా. 8వ వచనం, ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారు. హల్లెలూయా. ఇక్కడ శక్తిమంతులు ఎవరు ఉన్నట్టు నాకు కనబడట్లేదు, కానీ ఒక కార్యం జరగబోతుంది. ఏంటంటే శక్తిహీనులు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు? లోకం ఏమంటుందంటే మీకు ఏదైనా జాబ్ కావాలి అంటే మీరు ఏం చేయాలి? మీ పాస్ సర్టిఫికేట్ తింటామా, మీ సర్టిఫికేట్ని బట్టి మీకు ఏమి ఇస్తామో జాబ్ ఇస్తాం. ఇప్పుడు నీకు ఆశీర్వాదం రావాలి అంటే నీకు ఉండాల్సిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? శక్తిహీనులు. ఇట్ ఈస్ ఈజీ. ఫెయిల్ కావడం కష్టమా, ఈజీయా? ఈజీ. ఇలాంటి వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది యూనివర్సిటీ? ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. నువ్వు శక్తిహీనుడవని దిగులు చెందకు, నీ ముందున్న శత్రువు బలవంతుడని నువ్వు అధైర్యపడకు. దేవుడు అంటున్నాడు, శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారట. దావీదు ఎవరో తెలుసా? చెప్తే వినాలనుకుంటున్నాను. దావీదు ఎవరండి? దావీదుకు ఒక సాంగ్ పాడినారు. ఆయన అనగానే ఒక సాంగ్ పాడతారు. ఏం సాంగ్ తెలుసా? సౌలు 1000 కొలది గాను, దావీదు 10,000 కొలది. ఒక్కడు 10,000 మందిని చెప్పగలిగే శక్తి దావీదుకు ఉందంట. ఇప్పుడు అర్థమైందా? శక్తిహీనుడైన నిన్ను దావీదులాగా మారుస్తాడట. అంటే నువ్వు ఒక్కడివి ఎంతమందిని సంహరించగలుగుతావు? 10,000 మందిని. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది దావీదు వంటి వారు ఉన్నారు సంఘంలో, విశ్వాసంలో. అయ్యా, నేను దావీదు వల్ల యథార్థవంతుడై దేవుని సన్నిధిలో ఉన్నాను అనేవారు ఈ లోకానికి, ఈ సొసైటీకి, ఈ సంఘానికి, ఈ కుటుంబానికి, ఈ దేశానికి నువ్వేమై నిలబడుతున్నావో తెలుసండి? దావీదులా ఉన్నవారు, దావీదు సంతతి వారు, దేవుని వింటి వారుగా జనుల దృష్టికి యెహోవా దేవదూతల వంటి వారుగా ఉందురు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు తెలుసా దేవుడి దినాన? దావీదు సంతతి వారు దేవుని ఇంటి వారుగా. ఇప్పుడు నువ్వేమైపోతున్నావు అంట? దేవుని ఇంటిగా మార్చబడుతున్నావు. ఇంటి సభ్యుడిగా నీకు మెంబర్షిప్ ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా మార్చబడతావు. రెండవది ఆయన ఏమంటున్నాడు? జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉందురు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ an angels to this world. హల్లెలూయా. బైబిల్ రికార్డ్స్ లో ఒక దేవదూత ఒక్క రాత్రి 185,000 మంది చంపింది. దట్ మచ్ స్ట్రాంగ్ ఏంజల్స్. దేవదూతకున్న విశిష్టత మీకాయేలు దూతకు ఉంది. గాబ్రియేలు దూతకు దేవుని సముఖం నుండి వచ్చే ప్రతి మాట మొదట వినిపించేది గాబ్రియేలు దూతకే. ఈ భారతదేశంలో ఏం జరగబోతుందో మొదటిగా దేవుడు మనకి బయలుపరచుగాక. దేవదూతకున్న ప్రాధాన్యత అది. దేవుడు చేయబోయేది మనకు చేసి చేయడట, తన బిడ్డలకు బయలుపరిచి చేస్తాడట. ఎవరు వాళ్ళు? దేవుని నమ్ముకొని ఆ నమ్మకమును బట్టి బలం పొందుతున్న వారు. నీ బ్లడ్ ని బట్టి కాదు, నీ ఎడ్యుకేషన్ బట్టి కాదు, నిన్ను దేవుడు ఏంగా మారుస్తున్నాడట? బలముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట చెప్పి మన ఆరాధనలోకి వెళ్దాం. 89వ కీర్తనలో అంటున్నాడు 20వ వచనంలో, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నా. See, if God wants to bless you, you have to be recognized by the Lord. దేవునికి నువ్వు కనబడాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కనుగొనాలట. ఎక్కడున్నాడు, 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 ఎక్కడున్నాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకించే వారిని దేవుడు కనుగొను గాక. దేవుని కనులు వెతుకుతున్నాయి, దేవుని మనసు వెతుకుతుంది. హల్లెలూయా. దేవుడు కనుగొనాలని నీ దినాలు. ఎంతమందికి ఆశ ఉంది? చీకటిలో, అంధకారంలో, అపవిత్రతలో, ఒంటరితనంలో నలిగిపోతూ నెట్టివేయబడుతున్నాను ప్రభా, ఒక్కసారి నన్ను వెతుకున్నాను. హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, దావీదును కనుగొని నా పరిశుద్ధ తైలముతో ఈ దినాన నిలబడడానికి కారణం ఏంటంటే, ఈ దినాన దేవుడిని కనుగొన్నాడు. నేను ఏం అభిషేకం అంటది? పరిశుద్ధ తైలాభిషేకముతో దేవుడిని నింపునగాక. దేవుని బలము అభిషేకములో దాగి ఉంది. దేవుడు ఈ ఆరాధనలో నేను అభిషేకించగలిగినట్లయితే నీవు కూడా దావీదు కన్నా గొప్పవాడుగా మార్చబడతావు. యేసు ప్రభుని కొన్ని ప్రస్తావనలు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నేను దావీదు వంటివాడిని. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోసేపు, మోషే, దావీదు, అహరోను వీరందరూ కూడా యేసేకు పోల్చబడ్డారు. యేసే ఒక స్టేట్మెంట్ చెప్తాడు. ఇది నాకు ఏమంటాడు తెలుసా? సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నేను దీవించేవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. పితరుల కన్నా గొప్పగా, బైబిల్ గ్రంథంలో ప్రస్తావించిన పేర్ల కన్నా గొప్పగా ఈ దినాన నీ పేరు కూడా జత చేయబడునుగా. నీ పేరు లేని ఆ పుస్తకము కంప్లీట్ కాదని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి లైన్లో రాయబడుతుంటారు. ఆయనను మన పేర్లు లేకుండా అది సంపూర్తి కానేరదు. నీ నోరు తెరవబడట్లేదు. ఒక గులాబ్ జామ్ ఇస్తానని ఆయన పెట్టి చెప్తారు, ఒక ఐస్ క్రీమ్, ఒక కోకోకోలాలో ఇస్తారు, తెలుస్తారు కాండ అంటే గొప్పగా తెలుస్తారు. ఓకే, దేవుడు ఇన్ని మేలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సంపాదించవచ్చు కాక, నువ్వు చక్కగా అన్నిట్లో రాణించవచ్చు కాక, కానీ అవన్నీ ఎక్కడికి పోతున్నాయి తెలుసా? నిన్ను ఏలుతున్న యజమాని దగ్గరికి వెళ్తున్నాయి. నిన్ను ఏలుతున్న ఈ లోకపు అధికారి సమస్తము కూడా వాడు తీసేసుకుంటూ ఉన్నాయి. ఇది నాకు విడుదల అవసరం. నీకు విడుదల రావాలి అంటే నువ్వు దావీదు వలె మారాలి. దావీదు వారు దేవుని ఇంటి వారుగా, దేవుని దూతలుగా మారాలి అంటే నీ తల మీదకి అభిషేకం రావాలి. అతి అభిషేకానికి నువ్వు మొరపెట్టాలి. అతి అభిషేకానికి నువ్వు తహతహలాడాలి. ఈ దినాన ఎట్లున్నానో తెలుసా అండి, నేను సమూయేలు అభిషేక్తుడైతే దావీదు తండ్రి జెస్సీ ఉన్నాడు కదా, ఆయన నేనే. ఇందులో దావీదు ఏమున్నాడో నాకు తెలియదు. ఉన్నాడా, ఇంకా వస్తున్నాడా? దావీదు ఎవరో తెలుసా? ఆహాబు మొదటి కొడుకు, మంచి ఎత్తు బలిష్ఠుడు కలిగిన వాడు ఆహాబు. ఎలియాబు మంచి బలిష్ఠుడు, అందగాడు, ఆర్మీలో ఉన్నాడు. ఆల్రెడీ సౌలుకు సేవ చేస్తున్నాడు, 3 కుమారులు. కానీ దేవుడు అన్నాడు, నో, నేను ఇతన్ని ఎన్నుకోలేదు అన్నాడు. ఇదిలా మొదటగా నువ్వు రావచ్చు, నీ మొహాన్ని చక్కగా గడుపుకొని రావచ్చు, చక్కని దుస్తులు వేయచ్చు. దేవుడు అంటాడు, కొంచెం పక్కకు పెట్టాయా, నేను మంచి ఆఫరింగ్ తెచ్చిన, కొంచెం పక్కకు పెట్టాయా, నేను మంచి పాట పాడుతాను, మంచి పదాలు చెప్తాను, కొంచెం పక్కకు రాయా. మరి ఎవరు కావాలయ్యా నీకు? యథార్థమైన హృదయం దేవుడు కావాలి. ఆ యథార్థమైన హృదయంతో ఆరాధించే వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. గర్వమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి దేవుడిలో తగ్గించుకొని ప్రభువా అని పలికే దావీదు లాంటి యథార్థవంతులు కావాలి. హల్లెలూయా. దావీదుకు అరణ్యమైన, దావీదుకు రాజసింహాసనమైన ఒకేలాగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దావీదు వంటి వారుగా దావీదు కన్నా గొప్ప కార్యాలు చేసే కృప దేవుడు మనందరి మీదకి ఆయన అభిషేకము వచ్చునుగాక. హల్లెలూయా. అందరూ చేతులు పైకి ప్రేమించి కృపను మాకు దయచేయండి. నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి. ఆ బలమును మాకు ఇవ్వండి. Hallelujah. Thank you, Holy Spirit. Prepare for your anointing, O Lord. నీ అభిషేకానికి
అందరూ చేతులెత్తుదామా ఒకసారి. ఘనమైన దేవునికి ఘనమైన స్తుతులతో అన్ని ఎదుర్కొందామా. మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు కదా. నిశ్చయముగా నీ హృదయాంతరంగంలో ఆయన మాట్లాడిన దేవుడు కదా. ఆయన మాట తప్పనివాడు, ఆయన భ్రమపరచువాడు కాదు. ఆయన సత్యములు పలికే దేవుడు, నెరవేర్పు కలిగిన మాటలను నీకు ఇచ్చే దేవుడు. నీ ఎదుట ఉన్న ప్రతి పండును గద్దించి కదిలించగలిగిన దేవుడు. నువ్వు కదిలించలేక పీడింపబడుతున్న ప్రతి పీడితల నుండి నా యేసయ్య వాక్కు దానిని కదిలించుకోగాక. హల్లెలూయా. అందరూ చేతులెత్తి నా ప్రభుతో ఈ మాట. హల్లెలూయా. థాంక్ యూ గాడ్. థాంక్ యూ హోలీ స్పిరిట్. మేము శక్తిహీనులుగా ఉన్నామేమో, మా ఆరాధన శక్తిహీనంగా ఉందేమో. నీ భక్తిని నువ్వు పరీక్షించుకున్నప్పుడు అందులో శక్తి కనబడట్లేదేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, నీకు బలము కలుగ నిశ్చయించిన దేవుడు నేనే. నీ అంతరంగంతో నీ మనసుతో మాట్లాడుతున్న దేవుడు. ఎంతకాలం నేను బలహీనుడుగా ఉండాలి? ఆ రోషం పౌరుషం నీలోకి వచ్చినదా? ఈ రీతిలో నేను ఉందయ్యా. నేను మారాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరి చేతులకి ప్రభుని స్తుతించు. నా జీవితం మారాలి, తిరగరాయాలి అంటే నా యేసయ్య దర్శనం నీకు కావాలి. ఆయన సమీపముగా ఉన్నారు. ఇదిగో ఆయన బహుమానమును నీ వద్దకు తేబోతూ ఉన్నారు. నీ బలమును అధికపరచబోతూ ఉన్నారు. స్వాతను దోచుకున్న ప్రతి విధమైన ఆశీర్వాదాలను తిరిగి ఇప్పించడానికి ఆయన బలవంతుడై నీ మీదికి రాబోతూ ఉన్నాడు. నీ ఎందుకు రాబోతున్న దేవుని ఘనముగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, అంత్యకాల దినములివి దేవనీతోని దివ్యమయ్యా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కృతకాల సమయమిదే ప్రభువా పలికి దిగిరమ్మయ్యా.
అంత్యకాల అభిషేకం. ప్రతి ఒక్కరు కూడా మీ నోటిలో నుండి, అంతరాత్మలో నుండి దేవుడు ఏ అంతరంగంలో ఉన్న నీ ఆత్మకు చెప్పాడో ఆ ఆత్మతో ఒప్పుకునే కృప దేవుడు నీకు ఇచ్చిన గాక. పెదవులతో బొంకవద్దు, పెదవులతో బొంకవద్దు, ఆత్మతో ఒప్పుకొలతో దేవుని సమర్పణతో నువ్వు ఒప్పుకుందువు గాక. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపు. మరొకసారి అంత్యకాల వెరీ నైస్ చేతులెత్తి కోతకాల ములివే తండ్రి నీ ఆత్మతో నింపు. తండ్రి నీ కన్నీటితో హృదయాంతరంగముతో తండ్రి నీ అన్యభాషలతో అభిషేకించు. ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించు. మండుచున్న అగ్ని కణముల వలె నేను నా అంతరంగంలో దాయాలనుకున్న దాయలేనంత అగ్నితో నన్ను నింపున్నాను. హల్లెలూయా. అట్టి కృప దేవుడు దయచేయను గాక. దేవుని అభిషేకం అగ్ని రెండు రకాలుగా పనిచేస్తుంది. నీలో ఉన్న ముళ్ళ పొదలను, విచారమైన ఆత్మను, భారభరితమైన ఆత్మను, ఆ ముళ్ళ తుప్పలను అగ్ని కాల్చివేస్తుంది. ఆయన అభిషేకముతో నిండుగా నేను దీవించే కృప నేను రేకెత్తిస్తూ ప్రభువుకై నిలబడి మన్నింపబడే కృపను కూడా దయచేస్తున్నాను. అట్టి పరలోకపు అధికారము కలిగిన అగ్ని ప్రతి బిడ్డపైకి దిగి వచ్చినట్లుగా చేతులెత్తి ప్రభుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రభువా అట్టి అభిషేకం, అట్టి కనికరము, అట్టి దయ, అట్టి వాత్సల్యత నా మీదికి దిగి వచ్చును గాక. దావీదు అంటాడు, నీ వాత్సల్యం నన్ను గొప్ప చేస్తుంది. Take this line, take this line. దావీదు కనుగొన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా నీ వాత్సల్యత నన్ను గొప్ప చేస్తుంది. నీ వాత్సల్యతో నన్ను గొప్ప చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ ఈ అభిషేకంతో ఆశీర్వదించు. నీ తను కనిపెట్టుకున్న వారిని ఎన్నడూ కూడా నిరాశపరిచిన దేవుడు. నీ ఎదురు వచ్చి వారిని ఎన్నడూ కూడా త్రోసివేయలేదయ్యా. అంతా వ్యర్థం అనుకున్నది కూడా దేవుని ఆశీర్వాదం అభివృద్ధిగా లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డని క్షేమస్థితికి లేవనెత్తబోతున్నందుకు వందనాలు. ప్రతి కట్టలను తెప్పివేస్తున్నందుకు నీకు వందనాలు. నీ స్థాయిని పెంచు. హల్లెలూయా. నీ స్థాయిని పెంచితే దేవుడు నీ నీ వేజెస్ కూడా పెంచుతాడు. నీ హల్లెలూయా కొంచెం పెంచు, దాని కూలి కూడా దేవుడు పెంచుతాడు. ఇట్లాంటి అర్థమైంది. హల్లెలూయా. ఏదైనా వస్తుందంటేనే మనం హల్లెలూయా అంటాం. పోద్ది అంటే హల్లెలూయా అంటారు ఎవరైనా? నీ మెడలో ఉన్న గొలుసు పోద్ది అంటారు ఎవరైనా హల్లెలూయాని? హల్లెలూయా. వేధిస్తున్న దురాత్మలు పోవును గాక. హల్లెలూయా. గట్టిగా స్తుతించాలి. ప్రభు ఒకసారి ఏమంటాడంటే, రే మామూలు డిస్టర్బ్ చేయకరా, వాళ్ళు కనుక నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోయి రొట్టి రాళ్ళే మిగిలినాయి. ఇప్పుడు ఆ రాళ్ళు మీరే ఒర్రురా ఒర్రురా అంటే ఒరకలేదు. హల్లెలూయా.
ఈ రాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే రాయి నేను కొట్టినా నాకే దెబ్బ తగులుతుంది, రాయి వచ్చి నన్ను కొట్టినా నాకే దెబ్బ తగులుతుంది. ఆ రాళ్ళు ఎంత గనులు మీరే. హల్లెలూయా. కొద్దిసేపటికి నాకు 70mm సినిమా చూపించింది. మీ ముఖ కవలికలలో నన్ను గాయపరుస్తారంటే ఉన్న సంతోషం చూసిన రెప్పపాటు ట్వింక్లింగ్ అవుతుంది ఇట్లా లైట్. మంచిగా మరి ఏమనుకున్నావు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒకసారి స్తోత్రం మంచిగా చెప్దామా. హల్లెలూయా. క్యాచ్ 2 రకాలు ఉంటుంది. ఈ పూల తెచ్చి పెద్ద గుడి కట్టిందండి. అరే కట్టనీరా యాంటిక్ పీస్ ఉంది, అందరూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు ఓకే అంటే, తర్వాత ఏమైందంటే అది మంచిగా కాపురం పెట్టి 2 గుడ్లు పెట్టిందంట. పెట్టనీరా అని తర్వాత అది పగల కొట్టిందంట. ఆ పెంట ఆ పేడ అంత కాదు, అయినా కూడా వాడు దాన్ని భరించాం. ఇప్పుడు ఏమైపోయింది, స్టార్ట్ అయింది లైఫ్ ఏంటంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు అరవడం స్టార్ట్ చేసింది. కీస్ 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 కీస్. ఇప్పుడు వాళ్ళు టెన్షన్ అది పండుగలు అదేదో మీద ఎగురుతున్నట్టు ఉషట్ అయిపోతున్నాయి కదా. అందుకే చెప్తున్నా అప్పుడప్పుడు అరడిగా అనురాను ఆయన అవి పోతాయి. అవి వచ్చి గుడి కట్టుకున్నాక అయ్యగారు బలంగా చేయాలి అవి అన్ని మస్తు అయినాయి. అవి అవన్నీ కాలేదంటే 5-6 హార్పిట్లు కావాలి. కొద్దిగా నన్ను పిలిస్తే ఏంటినైంది. హల్లెలూయా. అదేదో నీ తల మీద వాడుతున్నప్పుడు నువ్వే అడిగి అంటే వెళ్ళిపోద్ది కదా. అలా చేయకుండా దానికి ఒక ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి మధ్యరాత్రి నాకు ఫోన్ చేసి 1 గంటకు అయ్యగారు మీరు లేవాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి. సింపుల్గా ఏం చేయాలి నువ్వు. రెండవది చెప్తారు ఏంటంటే అయ్యా కడుపులో ఏమురుకుతున్నాయి, ఏమురుకుతున్నాయి కడుపులో కష్టమైన తినాలని ఉన్నాయి కదా. నాకు కూడా అసలు మీరు వాక్యం అంటే నాకు ప్రాణం. కానీ కడుపులో అసలు మిమ్మల్ని చూడకపోతే మేము కానీ కడుపులో ఆ యుద్ధం నశించుకుంది. హల్లెలూయా. ఇది అవన్నీ కూడా తొలగిపోయి వాక్యానికి స్థానం ఇచ్చి దూరుతారు. హల్లెలూయా. 28వ అధ్యాయాన్ని నేను మామూలుగా చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఇంటికి వెళ్ళాక బైబుల్ మీ సొంత బైబుల్లే కాబట్టి అక్కడ ఇంటికి పోయి పడుకోకుండా బైబుల్ తెలిసి చదవండి. 28వ అధ్యాయంలో ఇస్సాకు ద్వారా ఆశీర్వదింపబడిన తర్వాత యాకోబు తన తండ్రి ఇంటి నుండి బెర్షెబా నుండి హారానుకు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? బెర్షెబా నుండి హారానుకి 550 మైళ్ళ దూరం, అనగా తక్కువ 900 కిలోమీటర్లు. ఎంతండి? 900 కిలోమీటర్లు. ఎట్లా పోతున్నాడినా చెప్పాలి. నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటాను కూడా చెప్పలేము, పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు ఒక స్థలానికి వచ్చిన తర్వాత ఆ స్థలంలో అక్కడ అలసిపోయాడు. ఆ స్థలం పేరు లూజు. ఏం స్థలం అది? ఆ లూజు అనే స్థలంలో ఆయన అలసిపోయిన కారణాన్ని, హల్లెలూయా, కొంతమందికి మెత్తలు స్త్రీగా పడుకుంటున్నారు. యాకోబు కూడా అట్లనే ఉన్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు, మంచిగా నెత్తి కింద పెట్టుకున్నాడు, పడుకున్నాడు అంట. కొంతమందికి ఎన్ని టెన్షన్లు ఉండాలి. నాకు నిద్ర టైం అయింది, నిద్రపోవాలి. యాకోబు నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆకాశం తెరవబడి భూమికి ఆకాశం అంటుకునే నిచ్చెన దేవదూతలు ఎక్కడం దిగడం చూశాడు. దానికి యాకోబు పెట్టిన పేరేంటి? బేతేలు. ఏం పేరు పెట్టాడు దానికి? బేతేలు అనగా దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. ఏమని పేరు పెట్టాడు? దేవుని ఇల్లు. ఇప్పుడు దేవుడు దర్శనమే కాదు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నీతో ఉండబోతూ ఉన్నాను, నేను నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదము గొప్పది, నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను, నేను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. యోబు గ్రంథము 23 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను
నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. హల్లెలూయా. యోబయ్య సక్సెస్ చెప్తున్నాడు. దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాటను నీ స్వయాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాలి. మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుందా? ఆ అభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని మాటలు ఎంచినప్పుడే మాటలు నీలో నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబయ్య అంటున్నాడు, ఆయన నోటి మాటలను, దేవుని వాక్యాన్ని నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. నీ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాను. ఎంతమంది ఉన్నారండి అట్లా? అభిప్రాయం నా సొంతము దాటి రానియం దేవుని వాక్యాన్ని. మన అభిప్రాయాలకు అడ్డుగా ఉంటే వాక్యాన్ని కూడా పక్కకు పెట్టేస్తాం. బ్రదర్ బెన్హిమ్ గారు స్వస్థత కోడికలకు ఆహ్వానింపబడి ఒక దేశంలో స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. మీటింగ్ అయిపోయింది. లంచ్కి వారి చుట్టాలు పిలుస్తారు. చాలా పాత చుట్టాలు, విలువైన వారు పిలిస్తే వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపుగా చాలా మంది కూర్చున్నారు. వివిఐపీస్ అందరూ కూర్చున్నారు, చుట్టాలు కూర్చున్నారు. బెన్హిమ్ చూసి చాలా సంతోషించినారు. అందరూ కూర్చొని ఆయన భోజనానికి రెడీగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, లే ఇక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చోని. ఆయనకు మతిపోయింది. ఏంటి, ఇంతమంది చుట్టాల మధ్యలో నా కోసమని వారు సమకూర్చబడి ఎక్కడి నుండో వచ్చి వారు భోజనాలు సిద్ధపరిచారు. భోజనాల మధ్యలో నేను వెళ్ళిపోతే, నేనే చీఫ్ గెస్ట్గా ఉన్నాను, నేను ముఖ్యమైన అతిథిగా ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతే వారందరూ నన్ను తప్పుపట్టరు, వారందరూ నన్ను అవమానపరచరా? వద్దు ప్రభా, సిగ్గైతుంది, వారి మధ్యలో నేను వెళ్ళలేను ప్రభా, ఇప్పుడు నేను లెగలేను ప్రభా. అలాగే మొండిగా కూర్చున్నాడట. ఆత్మ లోపల గద్దిస్తుంది, లే వెళ్ళి ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడాలి. కానీ ఆయన స్వాభిప్రాయాన్ని ఎక్కువ పెట్టుకున్నాడు. నో, ఇట్స్ మై సెల్ఫ్ రెస్పెక్ట్, నో ఐ కెనాట్ డూ, ఇది మాత్రం నా వల్ల జరగదు. అయిపోయింది. భోజనం చేసేసారు, తిరిగి మీటింగ్కి రావాలి. ఈవినింగ్ క్రూసైడ్, లక్షల మంది వచ్చారు. మొదటి దినాన గొప్ప అద్భుతాలు జరిగినాయి, ఆరాధనలో గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు రెండవ దినం, ఈ దినంలో కూడా అద్భుతాలు జరగాలి. అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. వీల్ చైర్లో కట్టెలు వేసుకొని చాలా రకాలుగా బాధపడుతున్న వారు అందరూ వచ్చారు. కానీ నడిపేపు రావట్లేదు. వాక్యం చెప్పలేకపోతూ ఉన్నాడు. ఆరాధన చేస్తుంటే ఆయన ఆరాధించలేకపోతూ ఉన్నాడు. ఆయన స్పష్టంగా గ్రహించింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు తనతో లేడన్న సంగతి బెన్హిమ్ గ్రహించినాడు. అన్ని పక్కకు పెట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఏంటినైనా ఏదో కొంచెం కలతగా ఉంది, భయంగా ఉంది, భీతిగా ఉంది, తోడు లేకుండా ఉంటుంది, అందరూ ఆరాధిస్తుంటే ఏ అద్భుతాలు జరగట్లేదు, కారణం ఏంటయ్యా? బెన్హిమ్, నీ స్వాభిప్రాయాన్ని మెచ్చుకున్నావు కదా, మొండికి చేసినావు కదా, నీ అభిప్రాయాన్ని నెగ్గాలనుకున్నావు కదరా, నేను ఓడిపోయాను కాబట్టి నీలోనికి నేను రాలేను. నీ అభిప్రాయం కన్నా ఎక్కువగా నేను లేను. ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాడు. రాత్రంతా కూర్చున్నాడు. ఆ మీటింగ్లో ఏ అద్భుతాలు జరగలేదు. రాత్రంతా పశ్చాత్తాపపడి నన్ను క్షమించు, ఇక నుండి నేను నా అభిప్రాయం అనే మొండి తనమును నేను కనపరచనయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే ఉంటానయ్యా అని కన్నీరు గార్చిన నెక్స్ట్ డే, ఈ మొదటి రోజు కన్నా ఎక్కువగా లక్షలాది మందిని దేవుడు స్వస్థపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. నీ స్వాభిప్రాయం చావాలి, నీ సొంత జ్ఞానం చావాలి. కొంతమందికి దేవుడు చెప్తున్నది ఒకటైతే వారు నడిపింపు ఇంకోలా ఉంటుంది. చాలా మంది ఎక్కడ దెబ్బతింటారు అంటే ట్రాన్స్లేషన్స్లో దెబ్బతింటారు. దేవుడు చెప్పేది ఒకటైతే దానికి ఇంకొకటి అవలంబించుకుంటారు. ఒక సేవకుడు చెప్పాడు, ఒక భార్య కలబడ్డదట. ఇంకా నేను అంశంలోనికి రాలేదు కాబట్టి త్వరగా చెప్పినది నెరవేరు వరకు నిన్ను, హల్లెలూయా. యాకోబు విడిచే అవకాశం ఉంది, కానీ దేవుడు విడిచే అవకాశము, అందరూ దేవునికి స్తోత్రం.
యాకోబు అంటేనే కొంచెం తేడా. యాకోబు అంటేనే మంచి క్లెవర్ బాయ్. ఎవరండి? యాకోబుని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంది. యాకోబు పరలోకం పోయి చూడాల్సిన అవసరం లేదు. మనని చూస్తే యాకోబు ఎట్లున్నాడో అర్థమైపోతుంది. వాక్యంలో ఉంది కదా, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే అన్నాడు కదా. మనలాంటి స్వభావం ఉన్నారా అండి? బస్ మీద పోయింది ప్రాణం, ఇంటికి పట్టింది బాట. మిమ్మల్ని అందరూ ఎట్లున్నారు తెలుసా అండి? గవర్నమెంట్ హాస్టల్ వేస్తే పిల్లలు ఎట్లా దిక్కు అని చూస్తుంటారు, దిక్కుమని అట్లున్నారు మీరు. తాలిపేమో బంద్ చేసినాను, గాలి వస్తలేదు. అయ్యా మా జీవితం ఎట్లయిపోతుంది? గవర్నమెంట్ హాస్టల్ తెచ్చేసినట్టుంది. మా పెట్టేడుందో మేము ఏడ వండుకోవాలి, ఇప్పుడు ఏం పెడతారో కూడా తెలియదు. స్నాక్స్ ఉన్నాయా, స్నేక్స్ ఉన్నాయా, ఏమున్నాయి అర్థం కావట్లేదు. దేవా సూత్రంనైనా అంత నిన్న భారం ఇస్తుంది. అందుకే నా ఫోన్లో స్విగ్గీ ఎప్పుడు ఏమైనా 24 గంటల్లో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలి. కాంప్రమైజ్ అయ్యేదే. హల్లెలూయా. ఆ హాస్టల్ నుంచి మీరు బయటకు వచ్చింది కాక దేవుడు అంటాడు, మీరు అరణ్యంలో ఉన్న ఆ అరణ్యమును ఏదైనా వలె మారుస్తానంటే. నువ్వు ఏ మూలకన్నా ఉండు, ఆ మూలకు నేను దీవిస్తాను. ఇప్పుడు నీకు ఈ భాష తెలంగాణలో అర్థం కావాలనుకో, ఈ భాష నీకు తెలంగాణలో అర్థం కావాలనుకో, వీడికి వచ్చినా కానీ దేవుడు ఎట్లా దీవిస్తాడని చెప్పడానికి తెలంగాణ భాషలో చెప్పినా వడ్డించేవాడు మనోడైతే బంతి చివర కూర్చున్నా కూడా ముక్కలు మనకే పడతాయి. అవునా? మనోడు దేవుడు యాకోబును ప్రేమించి ఉచితంగా వాగ్దానం చేస్తే ఈయన అతికి తెలియకుండా ఏమంటాడు తెలుసా? యాకోబు, ప్రభువా నువ్వు కనుక నన్ను దీవిస్తే కాపాడితే ఎప్పుడు వాగ్దానం నమ్మట్లేదు, అనుకున్నట్టు జరిగిన బ్రదర్ దేవుడు కనుక నాకు పరిస్థితి తప్పకుండా చూపిస్తాను అంటే దేవుడు దేవా మన విశ్వాసం ఏంటి? దేవుడు దీవిస్తాడు. దీవించకపోతే యాకోబు అంటున్నాడు, ఇఫ్ గాడ్ పర్మిట్స్ మీ, ఇఫ్ గాడ్ విల్ బి విత్ మీ, దేవుడు ఒకవేళ ఆయన చెప్పినట్టు నాతో ఇంకా నమ్మట్లేదు, ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు మనము ఇక్కడ పెట్టి యానివర్సరీ దగ్గరకు వస్తున్నాం, సంవత్సరం కావస్తుంది, ఇంకా మొదటి వాగ్దానం నమ్మట్లేదు. ఒకవేళ దేవా నీవు చెప్పినట్టుగా నువ్వు నాతో ఉంటే, ఇఫ్ గాడ్ విల్ బి విత్ మీ, నెంబర్ 2, అండ్ కీప్ మీ ఇన్ దిస్ వే దట్ ఐ యామ్ గోయింగ్, నేను వెళ్తున్న మార్గంలో దేవుడు కనుక నాతో ఉంటే, నాకు దేవుడు తినడానికి తిండి వస్త్రాలు ఇస్తే, నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తే, అప్పుడు నేను నీకు దర్శనం కల్పిస్తాను. తర్వాత నేను నీకు మందిరం కలగాలి. నేను ఇలా వాక్యం అంటే ఎదురేసుకుని కూర్చొని చూస్తుంటే అక్కడ మందిరం కట్టబడి, అక్కడ మందిరము ఏం చేసామని యాకోబు అంటే ఆయన చాలా తెలివిగా పనిచేశాడు. ఒక స్తంభాన్ని నిలబెట్టి స్తంభం మీద నూనె వచ్చి ముగించేశాడు. అది ఎవరి సాంప్రదాయం తెలుసా? అక్కడ నివసిస్తున్న కానానీయుల సాంప్రదాయం. వారు ఒక స్తంభాన్ని రాయి నిలబెట్టి దానిలో ప్రతిష్ఠించి ఇది దేవుని సమర్పితం అంటారు. అంతే ఆచారం చేస్తున్నాడు కానీ దేవుని మీద నమ్మకం, విశ్వాసం, అభివృద్ధి రావట్లేదు. స్వామి పైన ఎంతగా కించపరుస్తుంది, నీ ప్రవర్తన దేవుని ఎంత దుఃఖపరుస్తుంది, నీ అవిశ్వాసం, నీ మూర్ఖత వలన దేవునికి ఎన్ని గాయాలు కలుగుతున్నాయి. ఇంకెంతసేపు దేవుడు సహించాలి. దేవుడు ఉచితంగా వాగ్దానం ఇస్తున్నాడు కదా, ఆ వాగ్దానం నమ్మడానికి కూడా ఎన్ని రూల్స్ పెట్టాడు. దేవుడు 4 యొక్క మాట 5 పెట్టాడు. నువ్వే కనుక నాతో వస్తే, నువ్వే కనుక నేను వెళ్ళే చోట్లకు వస్తే, నువ్వే కనుక తినడానికి ఆహారం పడకుండా పట్టిస్తే, నువ్వే కనుక తిరిగి నన్ను తీసుకొని వస్తే, నువ్వే కనుక నేను అభివృద్ధి చేస్తే, అప్పుడు చూసుకున్నాను నేను ప్రభా. జనాంగంలో ఏ మనస్తత్వం ఉందేమో
ఒక మాట చెప్పగా ఈ 28వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఇలా చేస్తే ప్రభు ఆయన వదిలేశాడు. ఎన్ని సంవత్సరాలు వదిలేశాడు తెలుసా అండి? యాకోబు 21 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? బానిస బతుకుతున్నాడు. 21 years. ఇప్పుడు పరివర్తన చూడండి. చాలా మంది మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తే వినరు. మనం కొట్టిన తర్వాత మంచి క్రమశిక్షణలో వచ్చేస్తారు. ఆ కొట్టిన రోజంతా బాగా బాగుంటారు. ఎంతమంది ఇప్పుడు బాగా సంతోషం. ఆ రోజంతా కొట్టినామనుకో ఒక వారం అంతా ఎఫర్ట్ ఉంటుంది. అమ్మ కొడితే వద్దు భయం. అర్థమైనా? ఇప్పుడు యాకోబుకు 21 సంవత్సరాలు బానిస చేసిన తర్వాత భయం వచ్చింది. అమ్ము కష్టమేగా, ఇట్లా నేను కష్టపడుకుంటూ పోతుంటే ఏం చేస్తాడు? నేను ఏం లేని వాడిగా ఉంటాను. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ అధ్యాయానికి వచ్చాడు? ఎప్పుడైనా 32వ అధ్యాయం అండి. 32వ అధ్యాయంలో యాకోబు పెనియేలు అనే